జనసేన పార్టీని పెట్టి దాన్ని చంద్రసేనగా మార్చి చంద్రబాబు నాయుడికి ప్యాకేజీ కోసం ఊడిగం చేస్తున్నాడే పీకే ఆయనే. ఎందుకంటే ఆయన భారతీయ జనతా పార్టీలో నేను పొత్తులో ఉన్నా అంటాడు. ఆ భారతీయ జనతా పార్టీ కాదు కదా, కమ్యూనిస్టులు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు దొంగలాగా దొరికిపోతే బంద్కి సపోర్ట్ చేయకపోయినా ఈరోజు పవన్ కళ్యాణ్ చేస్తున్నాడంటే అర్థం ఏంటి? పొత్తు కోసం బీజేపీ కావాలి, ప్యాకేజీ కోసం తెలుగుదేశం పార్టీ కావాలి. ఈరోజు అందరికీ అర్థమైంది, పవర్ స్టార్ కాదు పవన్ కళ్యాణ్, ప్యాకేజీ స్టార్ అని మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాడు. ఎందుకంటే 2019లో మీ అందరూ కూడా ఆయన ప్రెస్ మీట్లు టెలికాస్ట్ చేస్తుంటారు, ఒకసారి రివైండ్ చేసుకోండి. చంద్రబాబు నాయుడు లోకేష్ అంత అవినీతి పరులు లేదు, వాళ్ళని తరిమి కొట్టండి అని చెప్పి మాట్లాడిన వ్యక్తి ఈరోజు అదే అవినీతిలో చంద్రబాబు నాయుడు దొరికిపోతే ఆయనకు నేను మద్దతు ఇస్తాను, ఆయన కోసం లోకేష్తో కలిసి పోరాడుతాను అంటే ఇంతకన్నా సిగ్గుమాలిన విషయం ఇంకోటి ఉందా అని నేను అడుగుతున్నా. ఇన్ని రోజులు చంద్రబాబు నాయుడికి ఊడిగం చేశాడు, ఇంకా లోకేష్కి కూడా ఊడిగం చేస్తాను అంటుంటే జనసేనలో ఉన్న కార్యకర్తలు 2 చేతులు జోబుల్లో పెట్టుకొని ఎటు పోవాలో అర్థం కాక ఎటో చూస్తున్నారు. తన తల్లిని చంద్రబాబు నాయుడు లోకేష్ 10 కోట్లు ఖర్చు పెట్టి తిట్టించారు, దీన్ని డిస్కషన్లు పెట్టించి పచ్చ ఛానళ్ళు అవమానించారని చెప్పి ఫిలిం ఛాంబర్లో రంకెలేసావే, అర్ధరాత్రులు నువ్వు ఏ మెంటల్ స్టేటస్లో ట్వీట్లు పెట్టావే, అవన్నీ మర్చిపోయావా? ఈరోజు నీ తల్లిని తిట్టినా పర్లేదు, కానీ ప్యాకేజీ ముఖ్యమని వాళ్ళ కోసం పాటుపడుతున్నావే, అది చూసి నిజంగా అసహ్యం వేస్తుంది. నువ్వు పార్టీ పెట్టింది ప్రజల కోసం కాదు, ప్యాకేజీ కోసం చంద్రబాబు నాయుడికి లోకేష్కి ఊడిగం చేయడం కోసమని రాష్ట్ర ప్రజలకంతా అర్థమైపోయింది. జనసేన గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. 24 సీట్లు అన్నాడు, గాయత్రి మంత్రం అన్నాడు, అశోక చక్రంలో ఊచలు అన్నాడు. ఇప్పుడు 21కి ఇంకా త్రివిక్రమరావు డైలాగ్ రాసిచ్చినట్లేడు, అది చెప్పట్లేదు. ఆ 21లో కూడా దాదాపుగా 11 తెలుగుదేశం పార్టీ వాళ్ళు, మిగతా వాటిలో మెజారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి వెళ్ళిన వాళ్ళే ఉన్నారు. అంటే స్పష్టంగా పవన్ కళ్యాణ్ వెనక ఒక నాయకుడు కూడా లేడు అనేది ఇక్కడ అర్థమవుతుంది. అక్కడ మిగిలిపోయిన చెత్త ఇక్కడ మిగిలిపోయిన చెత్తని ఏరుకొని క్యాండిడేట్లని అనౌన్స్ చేసుకునే దౌర్భాగ్య పరిస్థితికి రావటం అనేది మనం గమనించాలి. అసెంబ్లీ గేటు కూడా తాకని చెప్పినారు, ఈరోజు వాళ్ళ అసెంబ్లీకి రావడం మానేస్తారు. ఇంకా పాతాళాలను తొక్కుతామన్నారు పవన్ కళ్యాణ్ గారు. మేము కూడా అనుకున్నాం పాతాళం అంటే ఏదో అనుకున్నాం, ఇట్లాంటి పాతాళం ఎప్పుడు చూస్తున్నాం, చిన్న దెబ్బ కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల బిడ్డ జగనన్నకి ఇది అసలు 11 సీట్లు అనేది కూడా ఆయన ఆలోచిస్తాడు. అది కూడా గెలవకుండా ఉంటే అసెంబ్లీకి పని ఉండదు కదా. ఇప్పుడు 11 మంది పోయి అవమానం పడ్డాం కానీ ఎందుకు అనేసి పరిస్థితికి వచ్చింది రాష్ట్రంలో. మీరు చేసిన అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు విచ్చలవిడిగా. ఈరోజు రాయలసీమలో చూడండి, ఈ జిల్లాలో చూడండి, ఇన్ని సీట్లు గెలిచాం మేము. ప్రజలు భయపడి పరిగెత్తి ఓట్లేశారు. వీళ్ళు మళ్ళీ కానీ గెలిస్తే మనం ఎవరు బతకలేము, మనం ఎవరు ఉండలేము. దారుణమైన పరిస్థితుల్లో రాష్ట్రం ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు నిజం చెప్పాలంటే ఒక బాహుబలిలాగా వచ్చాడు. ఆయన ఈ రాష్ట్రానికి హనుమాన్ సినిమాలో ఆంజనేయ స్వామిలాగా వచ్చాడు, ఈ రాష్ట్రాన్ని కాపాడాడు. నేను త్యాగాలు చేసిన పర్లేదు, నా సీట్లు పోయినా పర్లేదు, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాడు అని చెప్పాడు. ఛాలెంజ్ చేసి మరీ చెప్పాడు. చెప్పి చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు మనం చూసుంటాం, స్ట్రైక్ రేట్ 100%. మనం మ్యాచ్లు చూస్తుంటాం ఐపీఎల్, దానికన్నా పెద్ద స్కోరే కొట్టాం. 21 స్వీప్, 21 స్వీప్ అంటే చెప్పి చేశాం. భారతదేశ చరిత్రలో ఎవరు కూడా చెప్పిన పోటీ చేసిన ప్లేస్ 21 గెలుస్తున్నాం, 2 ఎంపీలు గెలుస్తామని చెప్పామంటే అర్థం చేసుకోండి. మాకు ప్రజల మీద ఎంత నమ్మకం ఉందో మా నాయకుడు తెలుసు. ఆయన చెప్పి చేశాడు. మీరు వై నాట్ 175 అన్నారు. మొన్న సాయంత్రం కూడా సజ్జల రామకృష్ణ రెడ్డి గారు 16-11 సంబరాలు చేసుకోండి అన్నాడు. సంబరాలు చేసుకోమన్నాడు కానీ ఎవరు చేసుకోమని చెప్పలా. అది అర్థమే మమ్మల్ని చేసుకోమని అనేసి. చివరికి రాష్ట్రంలో ప్రజలు మీరు వద్దు, మీ పని అయిపోయింది, వెళ్ళిపోని చెప్పడానికి ఈ ఒక ఓటు రూపంతో వేసిన ఆయుధం. మన జిల్లాలో చూసాం, తిరుపతిలో చూసారు, 62,500 మెజార్టీ. తిరుపతి చరిత్రలో లేదు, ఎప్పుడు లేని మెజార్టీ తిరుపతిలో రావడం.
చుట్టుపక్కల అన్నీ కూడా 40,000, 30,000, 30,000, 20,000 ఎక్కడ తగ్గల. ప్రజలు విపరీతంగా చోట్లేసారు. అంటే వార్ వన్ సైడ్ అయిపోయింది ఎలక్షన్కి. ఇటువంటి ఒక విజయం కళ్ళలో కూడా ఎవరు అనుకోండి. జగన్మోహన్ రెడ్డి అన్నాడు, ఆశ్చర్యకరమైన దేశము ప్రపంచము ఆశ్చర్యకంగా చూసి రిజల్ట్ అన్నాడు. దేశం ప్రపంచంగా చూసి ఫస్ట్ ఆశ్చర్యకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు చూశారు. ఇదేం ఆశ్చర్యం రా బాబు ఈ రిజల్ట్. కొంతమంది టీవీలు ఆఫ్ చేసి రెండోసారి ఆన్ చేశారట, మా టీవీలో ఏం ప్రాబ్లం ఉందేమో అనేసి. అది 2 డిజిట్లో వస్తాను, టీవీలో ప్రాబ్లం ఉందనేసి. ఆ స్థాయికి వచ్చేసారంటే గుర్తుపెట్టుకోండి, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పరిస్థితి ఇంకొక 2-3 నెలల తర్వాత ఎలా ఉంటుందో. ఈ రాష్ట్రానికి జనసేన పార్టీ చాలా అవసరం. ప్రజలందరూ కూడా మాకు తోడు నిలబడ్డారు. ఇంకా కూడా మమ్మల్ని విమర్శించాలని చెప్పి చూస్తే మాత్రం, సోషల్ మీడియా ద్వారానో మమ్మల్ని కామెంట్ చేయాలని చూస్తే మాత్రము, కొంతమంది మేము అస్సాంకు ట్రైన్ టికెట్లు బుక్ చేసిన మా డబ్బులతో. ఈరోజు సాయంత్రం ట్రైన్ ఉంది విజయవాడ నుంచి అస్సాంకి. ఓడిపోయిన మంత్రులు ఎమ్మెల్యేలు అంతా పోవచ్చు దీంట్లో. మా డబ్బులతో బుక్ చేసినాం అస్సాంకు ట్రైన్ టికెట్లు. ఎవరైనా మాకు ఇబ్బందిగా ఉందంటే అస్సాంకి వెళ్ళిపోవచ్చు. స్థాయి బట్టి టికెట్లు బుక్ చేసినాం, ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు అనుకున్నాం. ఫస్ట్ 2 బోగీలు సరిపోతాయి అనుకున్నాం. దీని ట్రైన్ మొత్తం వేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఒక బోగి 2 బోగి సరిపోతుందిలే, ఓడిపోతే 40-50 మంది అనుకుంటే ట్రైన్ మొత్తం మాడాల్సి వచ్చింది ఇప్పుడు వీళ్ళకి. అలాంటి పరిస్థితి వచ్చింది. ఇంకోసారి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తితో 2 చోట్ల ఓడిపోయినారు, పార్టీ లేదు, గెలవనప్పుడు ఈరోజు చూసారా 100కి 100% గెలిచినాం. ప్రజల విజయం ఇది. మా నాయకుడి గురించి మాట్లాడే ఒక ఆమె ఉంది, మా అవ్వ, ఆమె గురించి మాట్లాడవద్దు, బాగోదు కదా. ఆమె కూడా భారీ మెజార్టీతో గెలిచింది, ఓడింది అనుకుంటా, గెలిచి ఓడింది అనుకుంటా. 47,000, 46,000. ఆమె మొన్నటి రోజు తిరుమలకి వచ్చింది. అప్పుడే అనుకున్నాం ఆమె జగన్ గెలుస్తాడంటే అర్థమైంది మా అందరికీ, బాగా భారీగా గెలుస్తాడు అనేసి. ఐపీఎల్ గెలుస్తామనింది, జాతకాలు చెప్తాను ఈ మధ్య ఆమె చెప్పింది. ఆమె తిరుపతిలో ఉన్న నాయకుడు ఎమ్మెల్యే ఇద్దరు కలిసి టీటీడీ నిధులు 20 కోట్లు 30 కోట్లు దాకా కాజేసేసారు స్థలాల రూపంలో నగిరిలో. ఆ పాపాలు చేసి దేవుడు డబ్బులు తినేసి దేవుడి పేరు చెప్పి నువ్వు మీ అన్న మోసాలు చేసి చివరిగా దేవుడి దగ్గరికి దేవుడు క్షమాపణ చెప్పి వచ్చింది మొన్న పోయి, స్వామి క్షమించు, నేను ఇంత బాగా తినేసాను డబ్బులు, ఈ ఒక్కసారి గెలిపిస్తే ఇంకా కూడా తినేస్తాను, ఎవరిలో ఉండిలో డబ్బు వేస్తాం వెంకటేశ్వర స్వామికి. ఆయన దగ్గర ఎత్తుకుని వచ్చేసింది. ఆమెకు శిక్ష ఎలా అయ్యింది తెలుసా? మొన్నే 24 గంటలు 48 గంటల ముందు చెప్పిళ్ళింది జగన్ అన్న సీఎం అని. మాకు అప్పుడే తెలుసు భారీగా గెలుస్తారు ఆయన. ఆమె చెప్పిందంటే కొండపైకి వచ్చి రాజకీయాలు మాట్లాడి ప్రశాంతం మా తిరుమల ఇంకా చూసే పని ఉంది. ఆ టికెట్ తీరు కొండకు రాదు పాప, వ్యాపారస్తులతో ఏమవుతారో తెలియదు. అన్న కొంచెం భక్తులు జాగ్రత్త పడాలి. ఈ తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీలో భక్తులు ఉన్నారు, ఆమెకి ఫ్యాన్స్, ఈ కొండ దర్శనాలకు ఇచ్చేవాళ్ళు. బాగా ఆల్రెడీ లక్షల్లో పేమెంట్ ఇచ్చేస్తుంటారంట వాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి టికెట్ లేవు, ఎటు ఎమ్మెల్యే కూడా కాదేమో, మంత్రి కూడా లేదు. ఇంకా మా ప్రభుత్వం మేము టోల్ గేట్ కూడా దాటినాం, మొహమాటమే లేదు, ఫోటో పెట్టేస్తాం దొంగలు జాగ్రత్త వల్ల. మరి రానియం కదా, ఏమంటే ఫ్రీ దర్శనం పోవచ్చు, 300 రూపాయలు టికెట్ వేసుకొని ఆన్లైన్లో దొరికితే.